Sir, your voice. Hello. 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 Okay. Thank you, madam. Ready now, madam. Okay. Amma, voice is okay na?
హలో స్క్రీన్ ఈజ్ విజిబుల్ సార్. స్క్రీన్ అనేది ఒకటే. వాయిస్ ఓకే మీ వీడియో ఆన్ చేయండి. వీడియోనా? ఓకే. వాయిస్ స్క్రీనా? వాయిస్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మీరు కనిపించాలి, రాంబాబు కాదు. రాంబాబు అవసరం మీరు కనిపిస్తే సరిపోద్ది. ఇద్దరు ఓకేనా? ఓకే ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానమ్మా? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఒకసారి చూడమ్మా, ప్రాపర్టీస్ ఆఫ్ డెన్సిటీ ఫంక్షన్లో ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. రెండో ప్రాపర్టీ ఏం చెప్పాను? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వెన్ ఎప్పుడు ద కర్వ్స్ లైస్ బిట్వీన్ -∞ to ∞. జస్ట్ ప్రూఫ్ చూడండి, ఇది చదువుతుంటేనే కదా అయిపోయింది. we know that the probability density function is equal to the derivative of the distribution function. Derivative of the distribution function. That means LH ఇప్పుడు మనం జస్ట్ ఏం చెప్పాం? మనం both sides మనం ఇంటిగ్రేషన్ తీసుకున్నాం అనుకో, ద కర్వ్ అండర్ ది లైస్ బిట్వీన్ -∞ to ∞, fx of x dx is equal to integral -∞ to ∞ d by dx of fx of x dx. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్కి d by dx క్యాన్సిల్ అయిపోతుందిరా. సో ఎందుకని? డెరివేటివ్ అనేది ఏంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ అండ్ డెరివేషన్ ఏముంది? క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? ఇంటిగ్రల్ -∞ to ∞, capital fx of x. That means మనకి fx of x -∞ to ∞. నెక్స్ట్ అమ్మా, the fx of the probability distribution function, infinity value is always is equal to 1. The probability distribution function -∞ value is always is equal to 0. That means 1 minus 0 is equal to 1. సో ఒకసారి ఇప్పుడు మనకి ఏం చెప్పాం? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ రచన. నెక్స్ట్ ఏమని? ఇప్పుడు ఒకసారి వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పింది? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ద కర్వ్స్ లైస్ బిట్వీన్ -∞ to ∞. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండర్ ది curves lies between -∞ to real value of the given function. ఒక్కసారి జాగ్రత్త చూసుకోవాలి. The probability density function under the curve lies between -∞ to x. X small x means the random variable of the real function. ఇప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఇప్పుడు ఇది నేను the probability distribution function is equal to integral of the -∞ to x fx of x dx. నేను బుధవారం క్లాస్లో చెప్పాను, ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ రా. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా అని చెప్పాను. దానికి ప్రూఫ్ ఉండటం కోసం నేను ఈ నోట్స్ ఓపెన్ చేశాను రా. దానికి ప్రూఫ్ చూసుకొని జాగ్రత్తగా. ద క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఇస్, ఇప్పుడు స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు derivative of the distribution function. ఇప్పుడు నేను ఏం చేశాను? బోత్ సైడ్ జస్ట్ మనం ఏం చేసాం? బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాం అనుకో. మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఏం తీసుకుంటున్నాం? ద కర్వ్స్ అండర్ ది లైస్ బిట్వీన్ -∞ to with respect to real function of the given event. ఓకేనా? దట్ మీన్స్ ఇప్పుడు చూడండి, -∞ to రియల్ ఫంక్షన్ ఆఫ్ ది స్మాల్ ఎక్స్ అంటే చెప్పాను రే, గుర్తుపెట్టుకోండి. ర్యాండమ్ వేరియబుల్ కాదు, రియల్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. అప్పుడు -∞ to అయిపోయింది నెట్ పరిస్థితి. -∞ to x fx of x dx is equal to -∞ to x d by dx of fx of x dx. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఈ d by dx కి ఇంటిగ్రేషన్ మనం క్యాన్సిల్ చేసాం. అప్పుడు మనకేమొస్తుంది? fx of x -∞ to x. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు fx of x minus fx of -∞ వాల్యూ ఎంత? 0. fx of -∞ వాల్యూ ఎంత? 0. అప్పుడు క్యాపిటల్ fx of x
ఇప్పుడు ఇక్కడ చూడండి, ద క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ రియల్ వాల్యూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ ఫంక్షన్ అండర్ ది కర్వ్స్ లైస్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ అని చెప్పుకోవాలి దాన్ని జనరల్గా అయితే. అంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ఈ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి, డెన్సిటీ ఫంక్షన్ ఇస్తాడు ఫస్ట్. డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ గివెన్ ఫంక్షన్. ఎవర్రా రైజ్ హ్యాండ్ చెప్పమ్మా, ఒకసారి చాట్ బాక్స్లో చెప్పెట్రా నీ డౌట్ ఏందో. ఒకసారి డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పాలరా. ఎవరు 4 ఎవరు రైజ్ హ్యాండ్ చేశారమ్మా? ఈరోజు అనవసరం క్లాస్ వేస్ట్ అయిందిరా, 3 పాయింట్లే చెప్తాల్సి వచ్చింది నెట్ వల్ల. ఒకసారి చూడమ్మా ఎవరు డౌట్ రైజ్ చేశారా? రైజ్ యువర్ హ్యాండ్స్ అని పెట్టారు. ద ప్రాబబిలిటీ చూడమ్మా, ఉన్నారా? సరేరా, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదిగో మైనస్ ఇన్ఫినిటీ, ద ఏరియా అండర్ ది కర్వ్స్ లైస్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్. ఇది ఇక్కడ చూడండి, ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ది డెన్సిటీ ఫంక్షన్ ఇన్ ది రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్, మైనస్ ఇన్ఫినిటీ టు ఎక్స్ అయినప్పుడు అది. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ఇది మనకి ప్రాబ్లమాటిక్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఫోర్త్ ప్రాపర్టీ. నేను మళ్ళీ చెప్తాను ఈ ప్రాపర్టీని. ద ప్రాబబిలిటీ జాగ్రత్తగా వినాలమ్మా. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x1 x2 కనుక తీసుకున్నాం అనుకోండి అమ్మా. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ p of x1, x1 is nothing but one of the real value of the given random variable, x2 is the one of the real value of the random variable. ఇప్పుడు చూడండి, x is equal to integral x1 x2 fx of x dx. ప్రూఫ్ చాలా చాలా ఈజీ రా. ఒకసారి చూడమ్మా. we know that the probability density function fx of x is equal to cap d by dx of distribution function, d by dx of distribution function. అప్పుడు మనం జాగ్రత్త చూడమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ద ఏరియా అండర్ ది కర్వ్స్ లైస్ బిట్వీన్ x1 అండ్ x2. అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీకి వీఆర్ యూజింగ్ 2 రియల్ వాల్యూస్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. ఓకేనా? అంటే మనం మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీకి x1 x2 అని మనం తీసుకున్నాం. ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అని తీసుకున్నాం. ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మనం తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ ఈ జేఎం యాజ్ యూజువల్ చూడండి, ఇంటిగ్రల్ x1 x2 fx of x ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నాం అనుకోండి అమ్మా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నప్పుడు అప్పుడు మనకేం వస్తుంది, ఇంటిగ్రల్ x1 x2 మైనస్ ఇన్ఫినిటీకి వస్తా. ఇన్స్టెడ్ వీఆర్ యూజింగ్ x1 x2, అప్పుడు fx of x dx దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ x1 x2 d by dx of fx of x ఇలా తీసుకుంటా వచ్చాం. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్లోకి దిగాను చూడండి రా. ఇంటిగ్రల్ x1 x2 స్మాల్ fx of x dx is equal capital fx of x1 to x2. ఇప్పుడు చూడరా, p of ఈ జాగ్రత్త చూడమ్మా, fx of x1 x2. ఇప్పుడు చూడమ్మా, fx of x2 మైనస్ fx of x1. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడరా, fx of capital fx of x2 అని ఉంది. దాని అర్థం ఏంటి, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏమొస్తుంది, ద రియల్ వాల్యూ fx2. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఈ fx of x2 ఏమైనా రాసుకోవచ్చు ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్, జాగ్రత్త చూడండి, ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో capital fx of x is equal to the probability distribution function of p of x less than or equal to small x. fx of x is equal to p of capital X less than or equal to small x. Small x ki instead ga we are using x2 తీసుకుంటున్నాం. small x ki instead we are using x2 తీసుకుంటున్నాం. ఇక్కడ small x ki instead ga we are using x1 తీసుకుంటున్నాం. దట్ మీన్స్ మనకు టోటల్గా p of x1 less than x less than or equal to x2 ఈ రెండింటిని కలిపి రాస్తే fx of x2 minus fx of x1 మనం కలిపి రాస్తే p
P of x1 less than x less than or equal to x2, that is nothing but LHS of the given property. ఓకేనా, ఇదిగోమ్మా ఇది ఏరియా అండర్ ది కర్వ్స్. ఓకేనా, అసలు ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా ఉంటాయో మనకు ఒక 2 నిమిషాలు కనుక టైం ఉంటేరా మీరే ఒక 2 minutesలో ఒక ప్రాబ్లం చేసేస్తారా, దాంట్లో డౌటే లేదు. ప్రాపర్టీస్ నేను చెప్పాలని చెప్పి పైన చెప్పకూడదని చెప్పేసి డెరివేషన్తో సహా చెప్తుంది. ఎందుకంటే ప్రాపర్టీస్ ఎందుకు చెప్పానంటేరా, ప్రాపర్టీస్లో సేమ్ డెరివేషన్ ఎలాగైతే మనం ప్రాపర్టీస్కి చేసామో సేమ్ యాజ్ యూజువల్గా మ్యాథమెటికల్గా ప్రాబ్లం చేస్తాం. ఎలానో చేస్తాం చూడండి. ఫస్ట్ ప్రాపర్టీని జస్ట్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు చూడమ్మా, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండర్ ది కర్వ్స్ లైస్ బిట్వీన్ మైనస్